బతికున్నంత కాలం అలాగే మంట వేసుకుని మంటతో సహవాసం చేస్తావా? నిప్పుతో సహవాసం చేస్తావా? నిప్పు నాకు చాలా వెచ్చగా ఉంది అని పక్కన పెట్టి కూర్చుంటాము. ఒక ఆయన అలాగే చేశాడట. మంచం కింద కుంపటెట్టుకున్నాడంట. అది బాగా నిద్రపోయాడు వెచ్చగా ఉందని. మధ్యరాత్రిలో బొగ్గులు కూడా అంటుకునే నిప్పు వచ్చింది. మొత్తం నవారు మంచం అంతా గాలిపోయి వీడు కూడా గాలిపోయాడు తెల్లారేసారి. హల్లెలూయా. కనుక నిత్యము అగ్నితో సహవాసం చేసేవాడు ఎవడు? నిత్యము నీళ్లలో నిలిచి ఉండేవాడు ఎవడు అంటే నీళ్లలోనూ అగ్నితోనూ సహవాసం చేయడు. కానీ నిత్యము పాపంతో మాత్రం సహవాసం చేసే మనుషుడికి దేవుని యొక్క మాట్లాడే మాట ఒక్కటే, నీవు పరిశుద్ధుడిగా మారు, నీవు పరిశుద్ధురాలిగా మారు. నీవు పరిశుద్ధుడిగా మారాలని నా ఆలోచన. ఎందుకో తెలుసా? నీవు నా సొత్తు, నీవు నా సొత్తు.